హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం, పర్సనల్ లోన్ తీసుకోవడం, లోన్ యాప్స్‌లో లోన్ తీసుకోవడం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ అంతకన్నా సాధారణంగా ఏంటంటే, ఈ క్రెడిట్ కార్డ్ ఏజెంట్స్, ఈ బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ ఇంటికొచ్చి హెరాస్ చేయడం, పేమెంట్ కోసం రిలేటివ్స్‌కి ఫోను చేయటం, రిఫరీస్‌కి ఫోను చేయటం, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోను చేయటం, అలానే వర్క్ ప్లేస్‌కొచ్చి హెరాస్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం. అయితే వీటన్నిటి నుంచి సొల్యూషన్ కావాలంటే జనరల్‌గా ఏంటంటే అందరూ చేసేది పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళొచ్చినప్పుడు 100కి ఫోను చేసి కంప్లెయింట్ ఇవ్వడమో చేస్తుంటారు. కానీ పోలీస్ వాళ్ళు గూడా మనం ఇచ్చిన కంప్లెయింట్ తీసుకోకపోవడం, వాళ్ళు మీరు డబ్బులు కట్టేదుంది కాబట్టి వాళ్ళొస్తున్నారు గదా! మరి మీరు డబ్బులు పే చేయండి వాళ్ళు రారని ఇట్లా రూడ్‌గా మాట్లాడటం ఈ విధంగా చేస్తూ ఉంటారు. అయితే దీనికి కూడా చట్టంలో సొల్యూషన్ ఉందండి. మీరు దగ్గరలో ఉన్న సివిల్ కోర్ట్‌కి వెళ్లి ఒక ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకున్నట్లయితే వాళ్ళు మీ ఇంటి దరిదాపులకు కూడా రారు. ఆ ఇంజంక్షన్ సూట్‌లో మనం చాలా రకాలుగా ప్రేయర్స్ అడగొచ్చండి. ఒకటి ఇంటికి రాకుండా, మీ ప్రిమిసెస్‌కి రాకుండా, ఒకటి రిఫరీస్‌కి, ఫ్రెండ్స్‌కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఫోను చేయకుండా, తర్వాత ఇంటికొచ్చి వర్బల్‌గా అండ్ ఫిజికల్‌గా హెరాస్ చేయకుండా, మిమ్మల్ని డిఫేమ్ చేయకుండా, హ్యూమిలియేట్ చేయకుండా ఇలా రకరకాల ప్రేయర్స్‌ని మనం అడగొచ్చు. నేను చెప్పేదేంటంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్తే అక్కడ మనకు జరిగేది న్యాయం కన్నా దగ్గరలో ఉన్న సివిల్ కోర్ట్‌కి వెళ్లి ఇంజంక్షన్ పిటిషన్ వేసుకోవటం వల్ల మీకు త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఒక్కసారి మీరు ఒక కేస్ గాని వాళ్ళ మీద ఫైల్ చేసిన తర్వాత, వాళ్ళు తర్వాత కూడా మీ ఇంటికొచ్చి మిమ్మల్ని హెరాస్ చేసినా, కేసు విత్‌డ్రా చేసుకోమని బెదిరించినా, మీరు వెంటనే వీళ్ళు పలానా ఏజెంట్స్ మా ఇంటికొచ్చి నేను వాళ్ళ మీద పెట్టిన కేసు విత్‌డ్రా చేసుకోమని బెదిరిస్తున్నారని చెప్పి మీరొక కంప్లెయింట్ ఇచ్చినట్లయితే, వెంటనే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యే అవకాశం గూడా ఉంటుంది. ఫస్ట్ మీరు గనుక పోలీస్ స్టేషన్‌కి వెళ్తే డబ్బులు కట్టాలి గాబట్టి మీరు వస్తూ ఉంటారు, కట్టండి అని అంటూ ఉంటారు. కానీ అదే మీరు కేస్ పెట్టిన తర్వాత, ఈ ఇంజంక్షన్ కేస్ ఫైల్ చేసిన తర్వాత గనక మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వాళ్ళ మీద కంప్లెయింట్ ఇస్తే, పోలీస్ వాళ్ళు గూడా ఆ ఏజెంట్స్‌ని వాళ్ళు మ్యాటర్ కోర్ట్‌లో ఉంది గదా! ఏదున్నా సరే కోర్ట్‌లో చూసుకోండి. వాళ్ళ ఇంటికెళ్ళి హెరాస్ చేయొద్దనేసి వాళ్ళనే గదివి వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇచ్చి పంపించే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని కేసెస్‌లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ పిటిషన్ వచ్చేసి చిన్న పిటిషన్ చాలా 2, 3 పేజెస్ ఉంటది. ఒక హాఫ్ అన్ అవర్‌లో డ్రాఫ్ట్ చేసుకొని నెక్స్ట్ డే ఫైలింగ్ చేసుకుంటే సేమ్ డేనే ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఆర్డర్ కాపీ మీ చేతికి రావడానికి ఒక 1 వీక్ పడుతుండొచ్చేమో గానీ, ఒక్కసారి ఈ ఆర్డర్ తీసుకుంటే ఏజెంట్స్ ఎవరైనా సరే ఇంటికొచ్చిన తర్వాత ఆ ఆర్డర్ కాపీ చూసేసి వెళ్ళిపోతారు. ఇంకా ఏంటంటే ఈ ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్కసారి మాత్రమే రావడం జరుగుతది. సో, నేను చెప్పేదేంటంటే డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళే కన్నా దగ్గరలో ఉన్న సివిల్ కోర్ట్‌కి వెళ్లి ఈ ఇంజంక్షన్ పిటిషన్ వేసుకోవడం మీకు మంచిది.